అందరికీ నమస్కారం అండి। ఈరోజు పేదల కోసం, పేద వర్గాల కోసం, పేద విద్యార్థుల కోసం తలపెట్టిన ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ పారికల సాడికి గ్రామంలో ఈరోజు తలపెట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల అధ్యక్షులు గుణబాబు గారికి, అలాగే సర్పంచ్ గారికి, వివిధ విభాగాల్లో అధ్యక్షులైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఏజెన్సీ జగన్ గారు చేసిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధికి కావచ్చు, ఈరోజు మనం పట్టం కట్టడం జరిగింది। రాబోయే మరి స్థానిక ఎన్నికల్లో కానీ 2029కి కానీ మనందరం జవాబుదారీగా మనందరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది। ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నాము, దీనికి గల కారణాలు ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రజలందరికీ తెలియచేయాలా। ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పుట్టిన ఓ మహోన్నతుడు, పేద ప్రజల కోసమే తను ముఖ్యమంత్రిగా పనిచేశారు। చూస్తున్నారు కదా మీరందరూ, ఎక్కడ చూసినా పేద వర్గాల కోసం ఆయన పనిచేశారు। ఈరోజు 17 మెడికల్ కాలేజీలు, 17 నర్సింగ్ కాలేజీలు మన కేవలం పేద మధ్యతరగతి వారి కోసమే కట్టడం జరిగింది। ఇది కపట ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మరి అగ్రవర్ణాల కోసం, డబ్బు మార్బలం ఉన్న వాళ్ళ కోసమే మరి ఈ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది। ఈ కుట్రని మనం ఛేదించాలంటే మరి అన్ని విధాలుగా హక్కులు కలిగిన, విచక్షణ అధికారాలు కలిగిన మరి గవర్నర్ గారికి ఈ విషయాలు తెలియజేయాలని కోటి సంతకాల సేకరణ జరుగుతుంది। కాబట్టి మీరందరూ సహకరించండి। ముఖ్య కూడల్లో ముఖ్య నాయకులతో, సాధారణమైన ప్రజలతో అందరితో కూడా సంతకాలు పెట్టించండి। ఎక్కడ మరి ఇతర పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళకి కూడా విషయం తెలియజేయండి। ఎందుకంటే గవర్నమెంట్ అనేది పార్టీలకు అతీతంగా పేద ప్రజల కోసం చేయవలసిన పని ఉంది। మరి ఈరోజు అగ్రవర్ణాల కోసం, మరి డబ్బున్న వాళ్ళ కోసం, మరి కార్పొరేటర్ వాళ్ళ కోసం వేసే ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది। మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే అందరూ ఒక విజయవంతమైన ఈ కోటి సంతకాల సేకరణ చేసి మరి ఇది మన అధ్యక్షులు అల్లూరు సీతారామరాజు అధ్యక్షులు, మన ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారికి అందచేయాలి। అక్కడి నుంచి మనం మరి మన అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ కోటి సంతకాలన్నీ మరి అక్కడికి అందజేస్తే అక్కడి నుంచి గవర్నర్ గారికి ఈ సంతకాలు వెళ్తాయి। అక్కడ మరి ఈ పరిస్థితులు, ఈ విధానాలు కూడా తెలుసుకొని వాళ్ళు మనకు న్యాయం చేస్తారనే ఆలోచనతో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను।